వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీకు అందరికీ తెలుసు, ఈ నెల 1వ తారీఖు నాడు గోరింతండ గ్రామ శివ రోడ్డు పక్కన పార్థసారథి అనే వ్యక్తి హత్య గురిగా పడ్డాడు. దానికి సంబంధించి నిన్న గౌరవ ఎస్పీ గారు పార్థసారథి భార్య స్వప్న, ఆమె పేరమర విద్యాసాగర్ని అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని కంటిన్యూషన్లో ఈరోజు మరో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. పార్థసారథికి భార్య స్వప్నకి విద్యాసాగర్కి గత 2016 నుంచి కూడా అక్రమ సంబంధం ఉంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడు కాబట్టి స్వప్న భార్య పార్థసారథిని ఎట్లయినా సరే మర్డర్ చేయాలని చెప్పేసి ఈ పార్థసారథి గురించి స్వప్న విద్యాసాగర్ ప్రజలు పెడతా ఉన్నాడు. అడ్డం ఉన్నాడు కాబట్టి అతను అది చేయాలి. దాంతో భాగంగా విద్యాసాగర్ తన పరిచయం ఉన్నటువంటి వినయ్ కుమార్ కన్సల్టెంట్ 5 లక్షలు రూపాయలు చేస్తాను, అతను మర్డర్ చేయమన్నాడు. దానికి వినయ్ కుమార్ కూడా ఒప్పుకున్నాడు. వీళ్ళు లాస్ట్ 1 మంత్ క్రితం వినయ్, శివశంకర్, వంశీ, ఈ వినయ్ యొక్క ఫ్రెండ్ విద్యాసాగర్ ఫ్రెండ్ కోసం లవరాజు, వీళ్ళందరూ కూడా రెక్కీ చేశారు. విద్యాసాగర్ కారులో రెక్కీ చేసిన తర్వాత మన 31st నాడు పార్థసారథి వాళ్ళ ఇంటికి ఆలేసుకు వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు బంధువుల్ని గృహప్రవేశం అంటే కొత్తగూడెంలో షాపింగ్ చేస్తున్నప్పుడు విద్యాసాగర్కి స్వప్న ఫోన్ చేసి, మా భర్త ఈరోజు బయలుదేరి వెళ్తున్నాడు ఈవినింగ్ 7 o'clockకి, ఇది అనువైన సమయము అని చెప్పగానే ఆ విషయం విద్యాసాగరు వినయ్కి ఫోన్ చేసిండు. ఈరోజు మనకి షోరూమ్ టైం ఉన్నది అని చెప్పగానే విద్యాసాగరు వినయ్కి కార్ అరేంజ్ చేసిండు, ఇన్నోవా కార్. ఆ కార్ని ఈ యొక్క వినయ్ తమ్ముడైనటువంటి వంశీకి వెళ్ళి కార్ తీసుకోమని చెప్పి వంశీకి కార్ తీసుకొని వచ్చిండు. మధ్యలోని శివశంకర్ని ఎక్కించుకున్నారు. ఆ కారులో వినయ్, శివశంకర్, వంశీ తీసుకొని బయలుదేరినారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క స్వప్న భర్తకు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అని తెలుసుకొని ఇది చెప్తున్నాడు, చాలా అమ్మాయిడు కాబట్టి. అదే విషయాన్ని మళ్ళీ విద్యాసాగర్ చెప్తున్నారు. విద్యాసాగరు ఇతనికి వినయ్ చెప్తున్నాడు, మా బాధ దగ్గర ఉన్నప్పుడు అందాజా నైట్ 8 o'clockకి సమాచారం ఇచ్చింది. ఆ సమాచారాన్ని మళ్ళీ వినయ్కి ఇచ్చారు. వినయ్ వాళ్ళ పాలతో వచ్చినాడు. మా బాబా టౌన్కి వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ కనిపించింది విద్యాసాగర్. కనిపించిన తర్వాత వీళ్ళు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోల్ కొట్టించుకునే క్రమంలోనే విద్యాసాగర్ ముందుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ కొంతమంది వచ్చిన తర్వాత విద్యాసాగర్ కనపడలేదు. మళ్ళీ మా బాబా టౌన్లో ఒక బీర్ షాప్లో 3 బూర్లు తీసుకొని వాళ్ళు తాకుండా ముందుకెళ్ళారు. ముందుకెళ్ళిన తర్వాత శనిపురం శివార్లోని ఒక పాన్ షాప్ దగ్గర విద్యాసాగర్ చీకటి కావచ్చు కనిపించింది. మళ్ళీ సైడ్ అయిన తర్వాత వీళ్ళు ముందుకెళ్ళి కొంచెం నేరస్థం జరిగిన తర్వాత అప్పుడు బ్యాక్ నుంచి విద్యాసాగర్ వస్తుంటే విద్యాసాగర్ యొక్క పార్థసారథి కారుకి వీళ్ళు అడ్డం పెట్టిన తర్వాత ఎప్పుడైతే కారు అడ్డం పెట్టారో ఈ పార్థసారథి రోడ్డు పక్కకి ఆగిండు. జస్ట్ కార్ టచ్ అయిందంటే షాప్ దగ్గర విద్యాసాగర్ ఈ వెహికల్ పక్క జరిగిపోయింది. ఊరిపోయినామంటే విద్యాసాగర్ పార్థసారథి కారు బండి దిగి అప్పుడు అర్థమైంది వీళ్ళు నాకు చేస్తానని కొంచెం ముందుకు పరిగెట్టిన తర్వాత అతన్ని శివశంకరు చేసిన తర్వాత మళ్ళీ డౌన్ దిగి అక్కడ కలవట్టు నుంచి అక్కడ చెప్పులు జారిపోయినాయి. మళ్ళీ అతను మన రోడ్ ఎక్కే క్రమంలో రోడ్ ఎక్కుతున్నాడు. మళ్ళీ అప్పుడు ఎవరైతే ఉన్నాడో వినయ్ కుమార్ అతనికి ఆపోజిట్ వెళ్ళి బ్లాక్ చేసి అతను దాడి చేయగానే హెల్మెట్ ఇట్లా కింద పడిపోయింది. వెనక నుంచి ఈ యొక్క శివశంకర్ రాడ్ తీసుకున్నాడు. ఆ రాడ్ తీసుకొని అతను తల మీద కొట్టడం వల్ల కింద పడిపోయినాడు. కింద పడిన తర్వాత చంప ఉద్దేశం మీద అతను బలంగా కొట్టడం వల్ల అతను బలమైన గాయం జరిగి అతను చనిపోయాడు. కొందరు ముందుకెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని వినయ్ కుమార్ విద్యాసాగర్ ఫోన్ చేసి చెప్పాడు, అలా పని అయిపోయింది చంపేయని చెప్పింది. కొందరు పోయిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మళ్ళీ వెహికల్స్ వస్తుంటే మళ్ళీ ముందుకెళ్ళిపోయి వానటువంటి బట్టలు ఈ చంపిన క్రమంలోని ఈ యొక్క శివశంకర్ యొక్క కార్ బట్టల మీద కొంచెం బ్లడ్ పడింది. ఆ శివశంకర్ ప్యాంటు వాడిన రాడ్డు అన్నీ కూడా పోతూ అన్న వేలో ఒక కలవడ పడేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ వాళ్ళు ఖమ్మం నుంచి మళ్ళీ భద్రాచలం వెళ్ళి కారు మళ్ళీ
విద్యాసాగర్ కారు అప్పచెప్పారు. కారు ఒకసారి పెట్టి కారు రికవర్ చేయాలి. అక్కడి నుంచి వీళ్ళు రాజమండ్రి వెళ్ళారు. వీళ్ళు ముగ్గురు బస్ ఎక్కి మార్నింగ్ ఇలా విద్యాసాగర్ యథావిధిగా స్కూల్కి వెళ్ళారు. స్కూల్ నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి నుంచి వీళ్ళందరూ మళ్ళీ నలుగురు కలుసుకొని విద్యాసాగర్ కారులో ఎక్కి వాళ్ళు జగ్గంపేట, ఆంధ్రాలో జగ్గంపేట విలేజ్ నుంచి వాళ్ళు అక్కడ జడ్డింగ్ అన్నది వెళ్ళారు. బట్ విద్యాసాగర్ మాత్రం అక్కడి నుంచి ఇతను వెళ్ళిపోయినాడు. వీళ్ళు ఎప్పుడైతే విద్యాసాగర్ కనెక్ట్ తగ్గిపోయింది, కనెక్ట్ లేదో వీళ్ళు డౌట్ వచ్చింది సమ్ జరిగిందని. ఈరోజు మళ్ళీ వాళ్ళు కొత్తగూడెం వస్తే కొత్తగూడెం ఈరోజు పట్టుకొని విచారణ జరిగింది. వీళ్ళు ముగ్గురిని కూడా రిమైండ్ చేస్తున్నాం. ఇంకో వ్యక్తి కూడా పరారిలో ఉన్నాడు. ఈయన కుసుం లోవరాజ్ అన్న వ్యక్తి, అతన్ని కూడా త్వరలో పట్టుకుంటాం, తెచ్చి కోర్టును కూడా చేస్తాం. థ్యాంక్ యూ. లేదు సీనియర్ ఆఫీసర్లు ఉన్నారని చెప్పేసి లేదు, సమాచారం భద్రాచలంలో ఉన్నది, విద్యాసాగర్ భద్రాచలంలో లేదు. సూపర్ రీచ్ అని చెప్పారా సార్? 5 lakhs సుపారీ ఇచ్చారు. సుపారీలోని ఒప్పుకున్నారు కానీ ఇవ్వలేదు. కొంత అమౌంట్ కూడా ఫోన్ ట్రాన్స్ఫర్ చేసిన, కొంత క్రెడిట్ కార్డు కూడా 30,000 రూపాయలు అందా ఇచ్చిండు. ఇంకా అమౌంట్ పెండింగ్ ఉంది. ఆ అమౌంట్ ఇచ్చే క్రమంలోనే విద్యాసాగర్ అతను ఫోన్ బంద్ చేసి వెళ్ళిపోయాడు. డబ్బులు దొరకపోవడం వల్ల నిన్న అరెస్ట్ చేసినాం. ఇది అరెస్ట్ చేసినాం. ఇంకెవరు పరారు సార్? ఒక వ్యక్తి ప్రారంభం విద్యాసాగర్ బంధువు, ఆయన బంధువు లవరాజు. అతను రక్కీలో ఉన్నప్పుడు 1 month బ్యాక్ రక్కీ చేశాడు. రక్కీలో ఆయన కూడా పార్టిసిపేట్ అయ్యాడు. ఆయన కూడా నాలెడ్జ్ ఉందా రక్కీ చేశాడు. ఇప్పుడు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారా సార్? ఇంకా స్వాధీనం చేసుకోలేదు. మళ్ళీ వీళ్ళందరం కూడా కోర్టుకి ఈరోజు చూపిస్తాం. మళ్ళీ పోలీస్ యాక్షన్ తీసుకొని ఈ వాహనాలు ప్లస్ వాడి పడేసిన రాడు, వాడిన రాడు, బట్టలు అవన్నీ కూడా కష్టం తీసుకొని రికార్డ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.